వైజాగ్ డేటా సెంటర్ అంటే ఏంటి? చిన్న పిల్లలకి అర్థమైనట్లు అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఈజీగా చెప్తాను. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఇప్పుడు ఆ వైజాగ్ పక్కన పెడితే నా అన్వేషణ డేటా సెంటరే ఉంది. నాకు యూట్యూబ్ లోని 2 యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంతా కలిపి దగ్గర దగ్గర 10 మిలియన్ అంటే 1,00,00,000 మంది సబ్స్క్రిప్షన్ ఉంది. ఈ 1,00,00,000 మంది ఈ సబ్స్క్రిప్షన్ ఈ 8 ఛానల్లో దగ్గర దగ్గర 4,000 వీడియోలు ఉన్నాయి. ఈ 4,000 వీడియోలు మరి ఎక్కడ దాసేవని విషయం ఒకవేళ ఛానల్ హ్యాక్ అయిపోయి ఎవరైనా దొంగలించేసి ఏదైనా అయితే మరి డేటా అంతా ఎక్కడ దాచామంటే ఇక్కడ దాచారు. ఈ మిగతా ఇవన్నీ కలిపి ఇది ల్యాప్టాప్, ఈ కెమెరాలు, మెమరీ కార్డులు, ఆన్లైన్ ఇవన్నీ కలిపి ఇంకో 5,000 జీబీ మొత్తం ఒకలో ఏకగాదు ఈ ప్రపంచ యాత్రికుడికే 10,000 జీబీ డేటా ఉంది. మరి అలాంటిది గూగుల్ అంటే గుగులు అంటే ఈ ప్రపంచం అంతా మరి ఈ 197 దేశాల డేటాని అన్ని దాయాలంటే ఎక్కడవుతుంది? సో ఇలాంటి మెమరీ కార్డుల్లో దాచి దానికి ఛార్జింగ్ ఎట్టి వైర్లు ఎట్టి ఆన్ అయ్యేలా ఉండడాన్ని డేటా సెంటర్ అంటారు. ఇప్పుడు ఆ డేటా సెంటర్ వైజాగ్ లో పెట్టి వచ్చింది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ వైజాగ్ లో మనకు ఎన్నో వేల కోట్లు మార్క్ మై వర్డ్స్ నాలుక మీద మచ్చలున్నాయి. దానితోటి ప్రపంచం అంతా తిరిగాక చెప్తున్నాను 10 సంవత్సరాల్లో వైజాగ్ తలరాత మారిపోతుంది. ఒక వైజాగ్ వాసిగా చెప్పట్లేదు, ఒక ప్రపంచ యాత్రికుడిగా చెప్తున్నాను.